ఎలా ఉన్నావు చూడిప్పుడు. వాడు నన్ను బ్లాక్ చేశాడే. నేను అసలు ఏం తప్పు చేశాను చెప్పు? వాడిని లవ్ చేయడం తప్ప? వాడి మీద డౌట్ పడకుండా ఉండడం తప్ప? వాడిని సపోర్ట్ చేయడం తప్ప? చెప్పు. ఒకటి చెప్పనా కావ్య, వాళ్ళు మనల్ని వద్దనుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు మాత్రమే వెళ్ళరే, వాళ్ళతో పాటు మన సెల్ఫ్ రెస్పెక్ట్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, హ్యాపీనెస్ని కూడా తీసుకెళ్ళిపోతారే. ఎలా ఉండేదాన్నో కూడా నాకు గుర్తులేదు. వాయిస్ వింటాను. ఎందుకే ఇప్పుడు హర్ట్ అవుతావు? వద్దు, నన్ను నమ్ము ప్లీజ్. ప్లీజ్ ఒక్కసారి కాల్ చేయవా? హలో విక్కీ. హాయ్ కావ్య. బిజీ ఉన్నావా? లేదు, మా ఫ్రెండ్ కజిన్ నన్ను ఒక వీకెండ్ పార్టీలో చూసిందంట, సో కలడానికి వెళ్తున్నాను. పర్లేదు చెప్పు. అది అనన్యతో టచ్లో ఉన్నావా? అస్సలు లేను. మళ్ళీ ప్యాచప్ అయ్యే ఉద్దేశం కూడా లేదు. ఇంకంతా అయిపోయింది. తన గురించి మాట్లాడక ఇంకొదిలే. ఎందుకు అలా అంటున్నావు? కావ్య, నువ్వు కాబట్టి చెప్తున్నాను. ఐ నెవర్ హ్యాడ్ ఎనీ సీరియస్ ఇంటెన్షన్స్ విత్ హర్. అయినా కావ్య, దాంతో ఎప్పుడు చూసినా ఏదో ఒక టార్చర్. తిన్నావా, ఉన్నావా, పడుకున్నావా, లేచావా, ఫోన్ ఎత్తితే ఒక గొడవ, ఎత్తకపోతే ఒక గొడవ. ఎప్పుడెప్పుడు కట్ చేద్దామా అని చూసేవాడిని. మరెందుకు అప్పుడే కట్ చేయలేదు? ఎప్పుడంటే అప్పుడు మనీ ఇచ్చేది, ఫుల్గా అటెన్షన్ ఇచ్చేది. ఒక మనిషికి ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పు? లిటరలీ తను నాకు ఒక ఫీలింగ్స్ ఉన్న ఏటీఎం లాగా, అంతకు మించి ఇంకేం లేదు. అయినా కావ్య, బుర్రున్నోడు ఎవడైనా దాన్ని పెళ్లి చేసుకుంటాడా? దాని టార్చర్ 5 ఏళ్ళు భరించినవే చాలా ఎక్కువ. ఇంకా లైఫ్ లాంగ్ అంటే వాడేంటో ఇలా మాట్లాడుతున్నాడు? ఇట్లాంటి వాడు నేను ప్రేమించింది వీడ్నా? నేను ప్రేమించింది నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నేను చాలా పెద్ద మిస్టేక్ చేశాను. నాకు పిచ్చెక్కుతుంది. ఏమన్నాడేవాడు? ఫీలింగ్స్ ఉన్న ఏటీఎం నా? అలా ఎలా అంటాడే?